టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉండి కూడా అవకాశాలు లేకుండా పోయిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ చిన్నది అప్పట్లో ఓ రేంజ్ క్రేజ్ తో దూసుకెళ్లింది. వరుస చిత్రాలు చేస్తూ ఆడియన్స్ మదిలో బుట్టబొమ్మగా నిలిచిపోయింది. అయితే ఈ బ్యూటీకి కొంతకాలంగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఆఫర్లు క్రమంగా తగ్గుతూ రావడంతో తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకోలేకపోయింది పూజా హెగ్డే. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో పూజా హెగ్డే నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొని కొన్ని సీన్లు చేసిన తర్వాత పూజ హ్యాండ్ ఇచ్చింది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజా హెగ్డే అసలు అలా ఎందుకు చేసిందో ఇప్పటికీ చెప్పలేదు. త్రివిక్రమ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో సినిమాలు చేయడం అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పే పూజ మొదటిసారి ఆయన సినిమాకు ఓకే చేసి ఆ తర్వాత రిజెక్ట్ చేసింది. కానీ బాలీవుడ్లో ఓ సినిమా కోసమే తాను అలా చేశానని చెప్పిన పూజ తన క్రేజ్ను క్రమంగా కోల్పోయింది. ఇక బాలీవుడ్కు వెళ్లిన తర్వాత కూడా అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. సరైన హిట్ లేక ఈ ముద్దుగుమ్మ మళ్ళీ టాలీవుడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ చేతిలో సినిమాలు లేవు. ఇక గ్లామర్ డోస్ పెంచుకుంటూ వరుస ఫోటోషూట్లను రిలీజ్ చేస్తూ వస్తుంది పూజ. కానీ ఈ మధ్యనే ఈ బ్యూటీకి ఓ ఆఫర్ వచ్చింది. కాంచనా 4లో రాఘవ లారెన్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. కానీ ఎప్పట్లా చేసే గ్లామర్ పాత్ర మాత్రం కాదు, ఓ దయ్యం క్యారెక్టర్లో నటించేందుకు పూజ కమిట్ అయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజ మరోసారి త్రివిక్రమ్ను తలుచుకుంది. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరని అడిగిన ప్రశ్నకు తడబడకుండా త్రివిక్రమ్ అంటూ సమాధానమిచ్చింది. త్రివిక్రమ్ అంటే తనకు చాలా ఇష్టమని కాకా పట్టింది. మొత్తానికి మళ్ళీ తన తప్పు తెలుసుకొని త్రివిక్రమ్ను లైన్లో పెట్టేందుకు ట్రై చేస్తుంది పూజ. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెను కరుణిస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు చూడాలి. పాపం ఆఫర్లు లేని పూజా హెగ్డేకు త్రివిక్రమ్ మరో ఛాన్స్ ఇచ్చి పుణ్యం కట్టుకుంటాడేమోనని పూజా హెగ్డే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.